శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. స్వచ్ఛమైనటువంటి భక్తి మార్గాన్ని మనము కేవలం సద్గురువు బోధన ద్వారానే మనం నేర్చుకోగలుగుతాం. ఇతరత్ర అది సాధ్యమయ్యేటువంటి పనే కాదు. భక్తి అనగానే మనందరము కూడా ఒక ఆరాధనతో కూడినటువంటి భక్తిని మాత్రమే మనందరం అలవాటు చేసుకుంటాం. కానీ సద్గురు సహచర్యంలో స్వచ్ఛమైనటువంటి భక్తికి ఉండాల్సినటువంటి 3 లక్షణాలు మనకు అలవడతాయి. ఒకటి పరిపూర్ణత, రెండవది అంకిత భావము, మూడవది స్వచ్ఛత. భక్తి మార్గంలో ఈ 3 లక్షణాలు ఉంటేనే భగవంతుడి యొక్క సాహచర్యాన్ని మనం పొందగలుగుతాం. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇది అనేక సందర్భాల్లో అవగతమవుతుంది. ఎందుకంటే ప్రేమ లేనటువంటి, స్వచ్ఛత లేనటువంటి, అంకిత భావం లేనటువంటి భక్తి అది కేవలం మన అవసరం కోసం మారినటువంటి ఒక రూపంగా భక్తి మారుతుంది. ఎందుకంటే ఈ స్వచ్ఛత లేనటువంటి భక్తి, అదేవిధంగా కమిట్మెంట్ లేనటువంటి ఆధ్యాత్మిక మార్గం అది ఏమాత్రం కూడా మానవుడికి ప్రయోజనాన్ని ఇవ్వదు. మనందరం కూడా సచ్చరితలో చాంద్ పాటిల్ కథ చదువుకుంటాం. సాయి చాలీసాలో కూడా బాబా పాటిల్ గుర్రం ఆచూకీ తెలియజేశాడని చెప్పి అనేక సందర్భాల్లో చదువుకుంటాం. కానీ అక్కడ బాబా 2 కీలకమైనటువంటి విషయాలను స్పృశింపజేశారు. నెంబర్ 1 ఏంటంటే, కేవలము నీవు ప్రేమ పెంచుకున్నటువంటి గుర్రాన్ని మాత్రమే వెతుకుతున్నావు, అసలైనటువంటి దాన్ని నువ్వు వెతకట్లేదు చాందుమియా అని చెప్తారు. బాబా చాంద్ పాటిల్కు ధూప్ఖేడా సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కనిపిస్తాడు. చాంద్ పాటిలు అక్కడ ఒంటరిగా కూర్చున్నటువంటి బాబాను చూసి అనేక రకాలైనటువంటి సంశయాలు. అప్పటికి ఆ యువకుడి యొక్క వయసు 20-21 సంవత్సరాల లోపు మాత్రమే ఉంటుంది. ఒక యువకుడు అందున ఒంటరిగా నట్టడవిలో కూర్చొని ఉన్నాడంటే దీని అర్థం ఏమిటి? అసలు ఇతను మనిషా లేకపోతే ఆ అటవిలో తిరుగుతున్నటువంటి దయ్యమా? అర్థం కాక ఒక్కసారిగా ఆ యువకుణ్ణి చూసి చాంద్ పాటిల్ అవాక్కైపోయి ఆగిపోతాడు. బాబా చాంద్ పాటిల్ వైపు చూసి చిరునవ్వు నవ్వి, చాంద్ భాయ్, నేను ఇక్కడ తిరిగేటువంటి దయ్యాన్ని కాదు, నువ్వు అనుకుంటున్నట్టు నేదో అతీత శక్తిని కూడా కాదు, నేను నీ వంటి ఒక సాధారణమైనటువంటి మానవుణ్ణి. నా జీవితాన్ని ఒక సాధారణమైనటువంటి ఫకీరుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. రా, ఏమాత్రం కూడా చింతించకు, వచ్చి కూర్చో అంటాడు. కూర్చున్న తర్వాత ఆ యువకుడిలో ఉన్నటువంటి తేజస్సును చూసినటువంటి చాంద్ పాటిల్కు తెలియకుండానే ఆ యువకుడి పట్ల తన అంతరంగంలో ఒక ఆరాధ్య భావం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ ఆహారం అక్కడ దొరకదు, ఎటువంటి ఆవాసము అక్కడ లేదు. కానీ ఈ యువకుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, అసలు అన్నపానీయాలు కూడా అక్కడ లభించవే అని చెప్పి లోపల సంశయిస్తూ ఉండగా బాబా చాంద్ పాటిల్ని అడుగుతారు, ఎందుకు నువ్వు అంత కలవర చెందుతున్నావు, ఏమిటి, ఎందుకోసం అనంటే అప్పుడు చాంద్ పాటిల్ చెప్తాడు, బాబా, నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి నా గుర్రం బిజిలి 4 రోజులుగా కనబడట్లేదు బాబా. అందులో అది జాతి గుర్రము. ఆ గుర్రము నాకెంతో ప్రీతి, దానికి కూడా నా పైన ఎంతో ప్రేమ. కాబట్టి అది కనిపించకపోయినట్టు నుండి నాకు అన్నపానీయాలు రుచించడం లేదు బాబా, నిద్ర కూడా రావడం లేదు. ఏం చేయాలనో తెలియక పిచ్చివాడిలా దానికోసం తిరుగుతూ ఉన్నాను అని అంటారు. బాబా నవ్వుతాడు, చాంద్ బాయ్, నువ్వు ప్రేమించేటువంటి గుర్రం కోసం ఇంత తపిస్తున్నావు కదా, నిన్ను సృష్టించినటువంటి భగవంతుడి కోసం ఎప్పుడైనా ఇంతగా తపించావా? గుర్రం కోసమే ఇంత ప్రాణం పెడితే నీ హృదయంలో కొలువై ఉన్నటువంటి భగవంతుడి పట్ల నువ్వు ఎంత శ్రద్ధను పెట్టాలి, ఎంత సమయాన్ని భగవంతుడి యొక్క ధ్యాసలో గడపడానికి ఇవ్వాలి. చాంద్ బాయ్, మీ అందరికీ కూడా ఉన్నటువంటిది ఒక్కటే, కనిపించేటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువులపైన మీకు దృష్టి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎప్పుడైనా భగవంతుణ్ణి నీ గుర్రాన్ని ప్రేమించినట్టు భగవంతుణ్ణి ప్రేమించగలుగుతావా? అరే,
భగవంతుడు ఉన్నారంటున్నారు. ఆ భగవంతుడి యొక్క అనుభవము, ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారము నాకు కాకపాయనే అని చెప్పి ఎప్పుడైనా అన్వేషించావా చాంద్? కేవలము నువ్వు వ్యామోహం పెంచుకున్నటువంటి గుర్రం కోసమే ఇంతగా వెతుకుతున్నావే. అది కనిపించకపోతే అన్నపానీయాలు నువ్వు ముట్టనంటున్నావే. ఇన్ని వ్యామోహాలు ఎందుకు చాంద్ అని చెప్పి బాబా అంటాడు. అప్పుడే బాబా ఒక చిలుం గొట్టం తీసి చాంద్ బాయ్కి ఇస్తే చాంద్ బాయ్ దాంట్లో చిలుంలో పొగాకు నింపి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ చిలుం వెలిగించడానికి నిప్పు కావాలి. తన జేబులో చూసుకుంటాడు. ఎప్పుడూ కూడా తన జేబులో చెకుముక్కు రాయి ఉంటుంది, నిప్పును రగిల్చేటువంటిది. బాబాతో అంటాడు, బాబా చిలుమైతే సిద్ధం చేశాను, వెలిగించడానికి నిప్పు లేదు, నా యొక్క చెకుముక్కు రాయిని కూడా నేను ఇంటి వద్ద మర్చిపోయి వచ్చాను. ఎందుకంటే బాబా గుర్రం కనిపించినటువంటి రోజు నుంచి నేను ఏం తింటున్నాను, ఏ వస్తువు వాడుతున్నాను, ఏమిటి అనేటువంటి స్పృహ లేకుండా పోయింది. కాబట్టి ఆ నా రాయిని కూడా ఇంట్లోనే పెట్టొచ్చానంటారు. బాబా ఒక చిరునవ్వు నవ్వుతాడు. నవ్వి, చాంద్, ఇదే మీతో వచ్చినటువంటి సమస్య. నీది అనేటువంటి దాన్ని నువ్వు సృష్టించినావా? నీది అని చెప్పి అన్నీ నాది అని చెప్పి మీరు చెప్పుకుంటారు. అసలు నీది అనేటువంటిది ఎక్కడుందయ్యా? సృష్టియే అన్నింటికీ మూలం. ఆ సృష్టి నుంచి వచ్చినటువంటిదే నీ చెకుముక్కు రాయి, ఆ సృష్టి నుంచి వచ్చినటువంటిదే నీ గుర్రము, ఆ సృష్టి నుంచి వచ్చినటువంటిదే నీ భార్య, బిడ్డలు, పిల్లలు, నీ ఐశ్వర్యం అంతా కూడా అందులో నుంచి వచ్చిందే కదా. అది నీది ఎలా అవుతుంది చాంద్ అని చెప్పి అడుగుతారు. చాంద్ పాటిల్కి ఆశ్చర్యం వేస్తుంది. బాబా మరి ఇప్పుడు ఎలా చిలుం వెలిగించడం అని చెప్పి అడుగుతాడు. చాంద్, దానికోసం ఎందుకు మనం అనవసరంగా ఆలోచించాలి? అగ్నికి కారకుడు సూర్యుడు కదా. ఆ సూర్యుడు ఎక్కడ పడితే అక్కడ తన యొక్క అగ్నిని సృష్టించగలుగుతాడు అని చెప్పి చటకా తీసి ఒక రాయి పైన గట్టిగా కొడతాడు. ఆ రాయి వద్ద ఎర్రగా నిప్పు కాలుతూ ఉంటుంది. ఆశ్చర్యపోతాడు చాంద్. అక్కడికి వెళ్ళి ఆ రాయి వెలగడంతో, నిప్పుగా మారడంతో ఆ రాయితోటి చిలుమును అంటిస్తాడు. అంటించగానే బాబా గుడ్డ తడపడానికి నీళ్ళు లేవు అంటే మరొక చోట బాబా సట్కాతో ఒక దెబ్బ వేస్తే నీళ్లు వస్తాయి. చాంద్ ఆశ్చర్యపోతాడు. బాబా మీరు మామూలు వ్యక్తులు కాదు, ఒకే చేట నీరు నిప్పు తెప్పించగలిగారు, మీరు నిజంగా మహానుభావులు, మీరే సాక్షాత్తు నా ప్రవక్త అని చెప్పి చాంద్ బాయ్ అంటారు. అనగానే బాబా అంటారు, చాంద్ బాయ్, నువ్వు సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఈ సృష్టి ఉన్నదే మనందరికీ కావలసినటువంటి దాన్ని అనుగ్రహించడానికి. అన్నింటినీ కూడా ఈ సృష్టి యొక్క తల్లి ఒడి నుంచే మనం అన్నీ తీసుకుంటాం. కాబట్టి దొరకనిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా నీకు ఎప్పుడు ఎలా కావాలంటే అలా రూపాంతరం చెందుతుంది చాంద్. కాకపోతే ఆ రూపాంతరం చెందినటువంటి దాన్నే మనది, నాది అని చెప్పి అనుకుంటాము. ఇప్పుడు చూసావా, నీ దగ్గర చెకుముక్కు రాయి లేకపోతే నిప్పు వెలగదని అనుకున్నావు. ఆ చెకుముక్కు రాయిని నువ్వు నీదిగా నువ్వు భావిస్తున్నావు. అది నీకు మాత్రమే సొంతం అనుకుంటున్నావు. గుర్రాన్ని కూడా అలానే భావిస్తున్నావు. కాబట్టి నీకు వాటిపైన అంత వ్యామోహం. ఎప్పుడైతే మనకున్నటువంటి వస్తువులపైన వ్యామోహం ఉంటుందో అనేక బాధలకు అది దారితీస్తూ ఉంటుంది. ఈ మనిషి యొక్క కష్టాలకు ప్రధానమైనటువంటి కారణము నాది అనేటువంటి ఆ భావనే మనందరికీ కూడా సమస్యలు తెచ్చిపెడుతుందని చెప్తారు. ఇక్కడ బాబా చెప్పినటువంటి దాంట్లో వైరాగ్యం అనేటువంటిది లేకపోవడం వల్ల గుర్రం పైన అంత మోజు పెరిగిందంటారు కదా. ఆ గుర్రం తప్పిపోతేనే చాంద్ పాటిలు 4 రోజులుగా అన్నపానీయాలు మానేశారట. కానీ స్వచ్ఛమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, భక్తి పట్ల సాధికారిత సాధించినటువంటి వాళ్లకు అసలు ఆకలి దప్పికలతో సంబంధం లేదు. బాబా చెంత కూర్చున్నటువంటి మహల్సాకు ఏ రోజు కూడా ఆకలి పట్ల, ఆహారం పట్ల ఏ రోజు కూడా దాని పట్ల మక్కువ ఉండేటువంటిది కాదు. ఆయనకే కాదు, ఆ కుటుంబానికి కూడా ఆకలి బాధిస్తున్నప్పటికీ కూడా ఆ అన్నం కోసం ఏ రోజు కూడా దానికోసం ఏడవలేదు. వాళ్ళు దాన్ని ఆనందంగా భరించారు.
అందుకనే మహల్సా జీవితం ధన్యమైంది. ఎందుకంటే మహల్సాకు దేనిపైన వ్యామోహం లేదు. ఇక్కడ చాంద్ పాటిల్కేమో గుర్రం పైన వ్యామోహం, అది మళ్ళా పర్షియన్ గుర్రం, చాలా జాతి గుర్రం, 400 రూపాయలు వెచ్చించి దాన్ని నేను కొనుగోలు చేశాను అని అంటారు చాంద్ పాటిల్. కాబట్టి డబ్బు పెట్టి కొనేటువంటి దాని పట్ల ఖచ్చితంగా మనకు ప్రేమ వ్యామోహం కలుగుతుంది. ఎవరమైతే అంకితమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తామో అటువంటి వారు పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటారు. మహల్సా అదేవిధంగా కదా, మహల్సా స్వచ్ఛమైనటువంటి భక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ సహచర్యాన్ని అనుభవించగలిగాడు. మరి ఆ పరబ్రహ్మ సహచర్యంలో నాది నీది, ఇది నాకు కావాలి, ఇది నా సొంతం అనేటువంటిది ఉంటుందా? లేదే. మహల్సా బాబా ఒక్క గడియ షిరిడీలో కనిపించకపోతే బాబా కోసం వెతుక్కుంటూ మైళ్ళ దూరాన్ని ప్రయాణించేటువంటి వారు. బాబా రూయికి వెళ్ళి కూర్చుంటే, నువ్వు వస్తే తప్ప నేను షిరిడీకి వెళ్ళను బాబా, మీరు ఎటు వెళ్తే అటే అంటే, రే మహల్సా నీకు భార్యా పిల్లలు ఉన్నారు వెళ్ళు అని అంటే, వాళ్ళందరూ అశాశ్వతం బాబా, నువ్వు మాత్రమే శాశ్వతం, నువ్వు ద్వారకామయిలో ఉంటేనే నేను ప్రాణాలతో షిరిడీలో ఉంటా, అంతే తప్ప మీరు లేనటువంటి షిరిడీలో నేను ఉండలేను, మిమ్మల్ని విడిచి నేను వేరుపడి ఇంకొక చోట నేను ఉండలేను అని చెప్పి చెప్తాడు. ఇక్కడ మనకు మహల్సా యొక్క అంకితమైనటువంటి భక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక నా జీవితమే వారికి అంకితం అనేటువంటిది. ఎందుకంటే చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు నాది అనేటువంటి వ్యామోహాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు నాది అనేటువంటి దాన్ని పూర్తిగా వారు వదిలేసుకున్నారు. అందుకనే బాబా పట్ల అంత అంకితమైనటువంటి భక్తిని వారు ఏర్పరచుకున్నారు. బాబా నిర్దేశించినటువంటి జీవితాన్ని గడిపినటువంటి దాస్గన్ మహారాజ్ అసలు తనకంటూ దేనిని మిగిల్చుకోలేదు. ఈరోజు ఉమ్రిలో ఉన్నటువంటి వారి యొక్క వస్త్ర సమాధి కానీ, అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి దాస్గన్ మహారాజ్ గారి యొక్క భక్త మండలి, భజన మండలి కానీ, లేకపోతే పండరిపురంలో ఉన్నటువంటి దాన్ని కానీ వారు దేన్ని వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పలేదు. వారు ఏర్పాటే చేయలేదు. తన పేరు మీద ఒక్క సంస్థను కూడా వారు జీవితకాలం వారు ఉన్నంతకాలం ఏ సంస్థను ఏర్పాటు చేసుకోలేదు. శ్రీ సాయిబాబానే నాకు గొప్ప ఇన్స్టిట్యూషన్ అన్నారు. సాయిబాబా అనేటువంటి బ్రాండ్ ఇమేజే దాస్గన్ మహారాజుకు ఆధునిక మహీపతి అనేటువంటి గొప్ప స్థానాన్ని సంపాదించి పెట్టిందన్నారు. అందుకని ఇతరత్ర భౌతికంగా అభౌతికమైనటువంటి దేని పట్ల కూడా వారు వ్యామోహం చెందలేదు. అంతేకాదు అటువంటి వారి నీడన పెరిగినటువంటి వారు, అటువంటి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వారు. దాస్గన్ మహారాజ్ గారి యొక్క మనవడు, వారు వర్ధానంద భారతిగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. వారు గొప్ప సాధకులుగా మారుతారు. ఆయుర్వేద కళాశాలలో వారు ప్రొఫెసర్గా పనిచేయడమే కాదు, ఆధ్యాత్మికంగా తాతగారి ద్వారా వచ్చినటువంటి ఒక గొప్ప సంస్కారాల వల్ల వారు గొప్ప మహనీయుడిగా మారుతారు. అంటే ఒక సద్గురువును ఆశ్రయించినటువంటి దాస్గన్ మహారాజ్ గారి యొక్క పెంపకంలో పెరిగినటువంటి ఆయన ఒక మాట చెప్తారు. వారికి ఇంకా దేహత్యాగం చేసేటువంటి సమయం వస్తుంది వర్ధానంద భారతి గారికి. వచ్చినప్పుడు వారు నేను కాశీకి వెళ్తాను, కాశీలోనే నా దేహానికి సంస్కారాలు జరగాలి అని అంటారు. లేదు స్వామి, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉంటే మేమందరం కూడా మిమ్మల్ని చూసుకుంటాము, మీరు కాశీకి వెళ్ళి అక్కడ ప్రాణత్యాగం చేస్తే మీ శిష్య పరివారం అంతా రాదు అని అంటారు. అప్పుడు వర్ధానంద భారతి గారు ఒక మాట చెప్తారు, నేను ఇక్కడే నా యొక్క దేహత్యాగం చేస్తే మీరు నన్ను మరలా ఇదే ప్రాంగణంలో నా పార్థివ దేహాన్ని ఉంచుతారు, ఇక్కడే నాకు సమాధి కడతారు, నా సమాధి ఆరాధనను ప్రారంభిస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, దాదాజీ యొక్క వైభవాన్ని మీరు మర్చిపోతారు. దాదాజీ యొక్క అంటే దాస్గన్ మహారాజ్ గారి యొక్క వస్త్ర సమాధిని ఇక్కడ మనం ఉంచుకున్నాం. ఈ స్థానం వారిదే, వారి స్థానంలో నేను ఉండలేను. వారికి ఇచ్చేటువంటి గౌరవంలో
పావంతు కూడా నాకు దక్కడానికి అసలు నేను అంగీకరించను. వారి జీవితం, వారి యొక్క త్యాగం, వారి యొక్క భక్తి పరిపూర్ణత ముందు నేను ఏపాటి వాణ్ణి, కాబట్టి నన్ను కాశీకే తీసుకెళ్ళని అంటారు. అంటే భక్తి మార్గంలో పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. నిజంగా ఇటువంటి వారి యొక్క జీవితాలను చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందంటే, మనం కూడా భక్తిలో పరిపూర్ణతను సాధించాలంటే ఎంత స్వచ్ఛంగా ఉండాలి, ఎంత అంకిత భావంతో ఉండాలి. ఆ రోజు భక్తులందరూ కూడా అంత అంకిత భావంతో ఉన్నారు కాబట్టి బాబా పట్ల, వారి జీవితాల పట్ల వాళ్ళకు భయం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరమైతే నా జీవితం ఇది నాది అని అనుకుంటామో ఖచ్చితంగా జీవితం పట్ల భయం ఉంటుంది, రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది. సావిత్రిబాయి టెండూల్కర్ను మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె ఎంత ధైర్యంగా చెప్పగలిగింది, మనం చెప్పగలుగుతామా అసలు? బాబా అంటారు 100 రూపాయలు చాలా పెన్షన్ అని అంటే, బాబా 100 అయితే ఏంటి, 70 అయితే ఏంటి? ఈ సంసారాన్ని నడిపేటువంటిది మీరు, కాబట్టి 70 ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు, 100 ఇచ్చినా ఇబ్బంది లేదు అని అంటారు. అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారు వాళ్ళు? మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకంటే వారికి సాయిబాబా అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ పైన మాత్రమే వ్యామోహం ఉంది వాళ్ళకు. ఇతరత్రా దేని పట్ల వాళ్ళు వ్యామోహాన్ని పెంచుకోలేదు. అందుకనే వారి జీవితంలో జరిగేటువంటిది అన్నీ కూడా సద్గురువు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అనుకున్నారు. భక్తిలో అటువంటి పరిపూర్ణతను వాళ్ళు సాధించగలిగారు. ఒక్కసారి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోజు భక్తులందరూ కూడా వారి యొక్క జీవితాలను బాబాకు అప్పగించేశారు. లేకపోతే తాత్యా సాహెబ్ నూల్కరు ఇంకా పదవి ఉండగా, ప్రభుత్వం నుంచి గొప్ప జీతం అందుకునేటువంటి అవకాశం ఉండగా, జడ్జి పదవి నుంచి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి షిరిడీకి వచ్చి ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎందుకంటే వాళ్ళు తెలుసుకోగలిగారు శాశ్వతమైనటువంటి స్థానం సద్గురువు యొక్క చరణాలు మాత్రమే. ఆ చరణాలను ఎంత తొందరగా చేరుకుంటే, వీటన్నింటినీ వ్యామోహాలను, వాత్సల్యాలను వీటన్నింటినీ వదులుకొని ఎంత త్వరగా మనం చేరుకోగలిగితే అంత పరిపూర్ణతను భక్తిలో మనం సాధిస్తామని చెప్పి, అందుకనే ఆ రోజు విజ్ఞులైనటువంటి అనేక మంది భక్తులు బాబా చరణాల వద్ద ఉండడానికి విశ్వ ప్రయత్నం చేశారు, సాధ్యమైనంత వరకు వారితో ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏదైనా సెలవులు వచ్చాయనుకోండి, మనము, మన కుటుంబము, మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. పురందరే లాంటి వాడు ఎప్పుడు ఏ సెలవు వచ్చినా భార్య పిల్లల్ని ఎంట పెట్టుకోవాలి, షిరిడీకి వచ్చేసేయాలి. వచ్చేమన్నది విహారమా? కాదే, ఎప్పుడూ ఏదో ఒక పని చేసేటువంటి వాడు. అంటే అంకితమైనటువంటి భక్తిభావం అది. ఆ అంకితమైనటువంటి భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళతోటే బాబా ఎంత ప్రేమగా ఉంటారనేటువంటిది పురందరేని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా తాత్య ఎన్ని పనులున్నా ఏమున్నా సరే రోజు విడిచి రోజు బాబా వద్దకు రావాల్సిందే, మామా లే అని చెప్పి చెయ్యిని అందించాల్సిందే, చావిడీకి ముందుకు సాగించాల్సిందే. ఇదంతా కూడా ఒక కమిటెడ్ భక్తి. ఈరోజు మనకు అంత నిశ్చలమైనటువంటి, అంత అంకితమైనటువంటి భక్తి మనకు ఎందుకు లోపిస్తుంది అనేటువంటిది మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దీని అంతటికీ బాబా చాందుపాటిలు చెప్పినటువంటి ఒకే ఒక విషయం, నాది అనేటువంటి దాంట్లో మీరందరూ ఉండిపోతున్నారు. ఏదో మీ ఇంట్లో వస్తువు దొంగతనం జరిగితేనో, ఇంకో దాన్ని దేన్నో కోల్పోతేనో దాన్ని వెతకడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సృష్టికి మూలమైనటువంటి, నీ జీవితానికి మూలమైనటువంటి పరబ్రహ్మను వెతికేటువంటి దాంట్లో, భగవంతుణ్ణి వెతుక్కునేటువంటి దాంట్లో ఒక్క క్షణమైనా మీ సమయాన్ని వెచ్చించరే, ఒక్క క్షణమైనా దాని గురించి ఆలోచించరే. జీవితమంతా కూడా వ్యామోహం కలిగినటువంటి అభౌతికమైనటువంటి వాటి గురించి మాత్రమే మీరు వెతుకుతూ ఉంటారే. భౌతికమైనటువంటి వస్తువులు కూడా కొన్ని రోజుల తర్వాత అభౌతికమైపోతాయి, అవి ఎప్పుడూ కూడా ఉండవు. అందుకనే జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. మీ జీవితాలను మీరే అగమ్య గోచరంలోకి నెట్టిపడివేసి మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. అవకాశం ఉన్నప్పుడేమో భగవంతుణ్ణి వెతుక్కోవడం కోసం, భగవంతుని అన్వేషణ కోసం, భగవంతుని కోసం పరితపించడం మానేసి
ఇక చివరి దశలో నేను భగవంతుని అనుగ్రహం పొందాలంటే అది ఎలా సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్పడం జరిగింది. చాంద్బాయిని ఇక్కడ బాబా అడుగుతారు, చాంద్బాయ్, నీవు నీ గుర్రం గురించి ఇంత కలత చెందుతున్నావే, నువ్వు ఎప్పుడైనా భగవంతుని గురించి కలత చెందావా? మరియు ఎప్పుడైనా నీ హృదయంలో ఉన్నటువంటి వారి గురించి ఆలోచించావా? బాహ్యంగా ఉన్నటువంటి గుర్రం కోసం వెతుకుతున్నావే, ఇది ఏమాత్రం సమంజసం చాంద్. కాబట్టి నీవు భగవంతుని పైన కలత చెందావనుకో, భగవంతుని గురించి అన్వేషించావనుకో, నీకు కావలసినటువంటి దాని గురించి భగవంతుడే అన్వేషించి పెడతాడు. వెళ్ళు చాంద్, ఇప్పటికైనా నువ్వు భగవంతుని పైన దృష్టి పెట్టు. నీకు కావలసింది గుర్రమే కదా, వెళ్ళు చాంద్, ఆ కాలువ గట్టున మేస్తుంది కదా, అదే నీ బిజిలీ, వెళ్ళి తెచ్చుకో అని అంటాడు. ఎంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకొని బాబా దగ్గర కూర్చుంటాడు. బాబా, నేను అనేక మంది మనుషులను పెట్టి వెతికించాను, ఈ ప్రాంతంలో కూడా మనుషులు వెతికి లేదని వచ్చారు, కానీ నా బిజిలీ పైన ఉన్నటువంటి ప్రేమతో నేనే దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎవరికీ కనిపించినటువంటి ఆ బిజిలీ జాడను మీరు తెలియజేశారు. నిజంగా మీరు మహాత్ములు బాబా, మీరు తప్పకుండా మా గృహానికి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని అంటారు. అప్పుడు బాబా నవ్వుతూ ఒక మాట చెప్తారు, చాంద్, నీ యొక్క భవంతి, నీ యొక్క పల్లకీలు, నీ యొక్క గుర్రాలు ఇవేవీ కూడా మాకు పట్టవు, ఇవేవీ కూడా మాకు శోభను తీసుకురావు. కాబట్టి నీ భోగాలను నువ్వే అనుభవించు. నువ్వు ఇంత ప్రేమగా పిలుస్తున్నావు కాబట్టి రేపో మరుసటి రోజో నేను తప్పకుండా నీ వద్దకు వస్తాను అని చెప్పి బాబా చాంద్బాయిని పంపించేస్తాడు. అంటే భగవంతుని యొక్క అన్వేషణ ఎంత ముఖ్యమనేటువంటిది చాంద్ పాటిల్ కథ ద్వారా మనకు చెప్పారు. చాంద్ పాటిల్ లాగానే మనం కూడా అనేక రకాలైనటువంటి వాటి కోసం బాబాని అడుగుతాం. చాంద్ పాటిల్ గుర్రం కోసం కలత చెందాడు కాబట్టి చాంద్ పాటిల్కు గుర్రాన్ని జాడ చూపి అతని మనస్సును శాంతింపజేశాడు. దానివల్ల చాంద్ పాటిల్కు గొప్పగా ఒరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. గుర్రం అనేటువంటిది ఈరోజు ఉంటుంది, మళ్ళీ రేపు పోతుంది. దాని ఆయుష్ కూడా చాలా తక్కువే కదా, అది ఆయుష్ ఎంతకాలం ఉంటుంది, తర్వాత అది కూడా నశించిపోతుంది. కానీ జన్మ జన్మలుగా నీతో రుణానుబంధం ఉన్నటువంటి సద్గురువు యొక్క అన్వేషణ, సద్గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో, దానికోసం అన్వేషణ చేయడం, దానికోసం చింతించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ భక్తి ఉంది. ఈ రోజుల్లో భక్తి లేనటువంటి వారు ఎవరు ఉండరు. కానీ ఆ భక్తిలో స్వచ్ఛత ఉండాలి, అంకిత భావం ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి భక్తి మార్గం వైపు మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే కేవలం అశాశ్వతమైనటువంటి వస్తువులపైనే మనం మోజు ఉంటుంది. బాబా అనేక సందర్భాల్లో చెప్తాడు, నువ్వు అన్వేషించినటువంటి దాని గురించి అన్వేషించకుండా, నువ్వు అన్వేషిస్తే అన్వేషణలో సద్గురువుని నువ్వు ఎలా చూసుకుంటారనేటువంటి విషయం మనకు బాబా అన్వేషణ కథలో మనకు చెప్తారు కదా. వారు నలుగురు కలిసి ఒక అరణ్యంలో అన్వేషణ కోసం వెళ్తే ఆ ముగ్గురు భోజనం చేయకుండా, ఆ వంజరి వ్యక్తి మాట వినకుండా వెళ్ళిపోతే ఒక్కరు మాత్రం అక్కడ ఉంటే సద్గురువు ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు, ఆ తర్వాత జీవితం ఎలా ఆనందమయంగా మారింది, భక్తిలో పరిపూర్ణతను ఏ విధంగా తెలుసుకున్నారనేటువంటిది మనకు ఆ కథ ద్వారా బాబా చెప్పారు కదా. మనం కూడా మన జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలంటే, మన భక్తికి ఒక సార్థకత ఉండాలంటే, భక్తి ఉండడం వేరు, దానికి సార్థకత చేకూర్చుకోవడం వేరు. ఆ సార్థకత ఎలా చేకూరుతుందంటే సద్గురువు ఆశించినట్టు నువ్వు జీవించినప్పుడు మాత్రమే. సద్గురువు ఆశించినట్టు జీవిస్తేనే నీ జన్మ సార్థకతమవుతుంది. కానీ మనము 100కి 90 మంది సద్గురువు యొక్క ఆశలకు, ఆకాంక్షలకు మనం వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నాం. కానీ సద్గురువు పట్ల మనకు ప్రేమ ఉంటుంది. మళ్ళా బాబా అంటే ప్రాణం. ఎవరైనా బాబా గురించి చెప్తుంటే రోమాంచితమైపోతాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. ఆ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం
నశ్వరమైనటువంటి వస్తువులపైన, నశ్వరమయ్యేటువంటి అనేక బంధాలపైన మోజులు పెంచుకోవడమే. దీనివల్లనే మనము అంకితమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని పొందలేము. స్వచ్ఛమైనటువంటి భక్తి అలవరాలంటే ఒకటే ఒకటి, మనకు అడ్డంకిగా ఉన్నటువంటి వ్యామోహాలను తొలగించుకుంటే బాబా పైనే వ్యామోహం మనకు పెరుగుతుంది. ఆయన పైన వ్యామోహం పెరిగిందనుకో, మన అన్వేషణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే సద్గురువు గురించి రోజు గొప్ప అనుభవాలను, తన్మయత్వాన్ని మనం పొందగలుగుతాం. ఇదేది సాధన కాదు, తపస్సు కాదు. ఆయన పట్ల మనం పెంచుకునేటువంటి వాత్సల్యం, ఆయన పట్ల వాత్సల్యం పెంచుకున్నప్పుడు ఇక ప్రపంచం పట్ల మమకారం తొలగిపోతుంది. అటువంటి భక్తి మార్గంలోకి సద్గురువు మనల్ని ప్రవేశపెడతారు. బాబా అల్టిమేట్గా కోరుకునేది ఒకటే, నావాడు స్వచ్ఛమైనటువంటి భక్తి మార్గంలోకి రావాలి, అంకితమైనటువంటి భక్తుడిగా భగవంతుని కోసం అన్వేషణను కొనసాగించాలి. భగవంతుని యొక్క తత్వాన్ని ప్రతి దాంట్లో, చేసే పనిలో, చేసే వ్యాపారంలో అంతటా కూడా ఆ భగవంతుని యొక్క ఉనికిని, వాత్సల్యాన్ని మనం పొందగలిగేటువంటి స్థితికి రావాలి. ఎందుకంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరు కూడా బాబా పేరు చెప్పి ముక్కు మూసుకొని ధ్యానాలు, నామసప్తాహాలు ఇదే పనిగా దానిపైన ఎవరు ఉండలేదు. వారు బాబా పట్ల స్వచ్ఛమైనటువంటి, అంకితమైనటువంటి భక్తిని ఏర్పరచుకొని వారి వారి వృత్తి జీవితాల్లో, వారి వారి వ్యాపారాల్లో, వారి లౌకిక జీవితాన్ని చాలా కంఫర్టబుల్గా వాళ్ళు లీడ్ చేయగలిగారు. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒక స్వచ్ఛమైనటువంటి భక్తి, అంకితమైనటువంటి సేవ చేయాలంటే ఇతరత్ర మిగతా వాటిని వదిలేయాలని చెప్పి. అవసరం లేదు. కేవలం నిర్మలమైనటువంటి భక్తి, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అంకితమైనటువంటి ఆరాధనా భావం ఇవి ఉంటే చాలు. అద్భుతమైనటువంటి భక్తి మార్గంలో మనం సుఖంగా మన జీవితాలను ప్రయాణింపజేసుకుంటాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.